హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ ఎస్వి వ్లాగ్స్లో వచ్చేసేసి ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీ అయితే చేస్తున్నానండి. అలాగే చపాతీలోకి ఇంకా బీరకాయ పాలు పోసి వండాను. చపాతీలోకి పలానా కూరని తింటాం అనేది ఏం లేదండి. ఏ కర్రీ ఉన్నా సరే చపాతీలోకి కానీ పుల్కాకి కానీ తింటామన్నమాట. ఈరోజు వచ్చేసి బీరకాయ ఇంకా పాలు పోసి వండాను. ఇవాళ మా ఇంట్లో ఒక విశేషం అయితే ఉంది. పండు అయితే నేను లేకుండా ఫస్ట్ టైం అయితే ఊరు వెళ్తున్నాడు అనమాట. ఇంకా వాళ్ళ డాడీ అయితే అడిగితే రాను రానంట ఇంకా శివరాత్రికి బయలుదేరాడు. వాళ్ళ నాన్నమాట కాదనలేక ఈరోజు అయితే పండు ఊరు వెళ్తున్నాడండి నన్ను వదిలేసేసేసి. అంటే ఫస్ట్ టైం అండి వాడు పుట్టాక. పండు అయితే రెడీ అయిపోయి కిందకైతే వస్తున్నాడండి. ఇంకా కొన్ని లగేజ్ అయితే ఉందన్నమాట. ఇంకా అదైతే కిందకైతే తీసుకువెళ్ళి పెట్టాను అనమాట. ఇక్కడ రోడ్డు వైపున అయితే మాకు చిన్నగా అయితే మట్టి అయితే వేసాము కుండీలో. అక్కడ వచ్చేసి నాసు మొక్కలు అయితే పెట్టాము. ఎన్ని ఫ్లవర్స్ అయితే పూసినాయో. ఇక ఇది వచ్చేసి మా వాకిలి నేను వేసిన ముగ్గు అనమాట. సింపుల్గా అయితే వేసాను. ఇక ఊరైతే వెళ్తున్నారు కదా, కార్ అయితే తీస్తున్నారు అనమాట మా వారు. ఇగోండి మా అత్తగారు వాళ్ళ ఇంటికి నేను సర్దిన సామాన్ అయితే ఇవన్నమాట. ఈ బ్యాగు ఇంకా దిండు కూడా వేసుకుంటాడు పండు అయితే కారులో. వెనకమాల సీట్లో కూర్చుంటాడు కదా, ఎప్పుడన్నా తనకి రిలాక్స్ కోసం అని చెప్పేసి పడుకుంటాడు. ఇక్కడ కనకాంబరం మొక్కలు కూడా ఉన్నాయి మాకు. పువ్వులు అయితే గుత్తులు గుత్తులుగా పూసినాయండి ఒక చెట్టుకైతే. ఇడిచుడు పండు పండు ఇడిచుడు. నీకు చెప్పలేయాలంటే పెద్ద టాస్క్ అన్నమాట ఇది. టీ డోర్ ఇటు పెడతా ఉండు, సరిగా పెట్టు. ఏంటి ఇంక ఇదే అండి ఫస్ట్ టైం అయితే పండు అయితే నన్ను వదిలేసేసి ఊరైతే వెళ్తున్నాడు. వాళ్ళ డాడీ రమ్మని బతిమలాడితే బయలుదేరాడు అనమాట. పండు వెళ్ళాక స్నానం చేసాను. ఇంకా బట్టలు అయితే వేసానండి మిషన్లో వచ్చేసేసి. ఇకపోతే పప్పులు నానపెట్టేసాను ఇడ్లీకి. ఇక్కడ వచ్చేసేసి దోసకి అయితే నానపెట్టాను. ఇక నేను ఒక్కదాన్నే కదా, పుదీనా చట్నీ అయితే ఉంది. ఇంకా ఆమ్లెట్ వేసుకొని తింటామట. రైస్ అయితే పెట్టేశాను, రైస్ అయిపోయింది అనమాట. ఇంకా రైస్ పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయితే వండేసాను కదా, ఇంకా ఆమ్లెట్ వేసుకొని తింటాను. ఒకదాన్నే కదా, పండు ఉంటే ఏదన్నా కర్రీ చేయాల్సి వచ్చింది. అయితే పండు లేదు కదా, ఒక్కదాన్నే కదా. అసలు ఫస్ట్ టైం అండి నిజంగా పండు అయితే వెళ్తాం వాళ్ళ డాడీతో. అంటే నేను లేకుండా వెళ్ళటం తక్కువ. నేను వచ్చేసి ఈ శారీకి ఫాల్ అయితే కుట్టేశాను. ఫాల్ కుట్టేసేసి ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట. ఈ శారీ మీదది ఈ బ్లౌజ్ వచ్చేసేసి. ఇంకా సెకండ్ బ్లౌజ్ వచ్చేసి సగం అయితే అయ్యిందనమాట. హ్యాండ్స్ అయితే జాయిన్ చేయాలి. ఇంకా మెడపట్టి అంటే నెక్కి గోట్ అయితే వేయాలి, అంటే పైపింగ్ చేయాలండి నెక్కి వచ్చేసేసి. ఇంకా ఇదైతే హ్యాండ్స్ జాయిన్ చేయాలి. ఇప్పుడైతే
జాయిన్ చేయాలి. ఇంకా 2 శారీస్ ఉన్నాయి, బ్లౌజులు ఉన్నాయి. అర్జెంట్ అనమాట. అందుకని చెప్పేసి నేను ఊరైతే వెళ్ళలేదు. మిషన్ కుడతా కానీ పైకైతే వెళ్ళాను. వెళ్ళంగానే అసలు స్టార్ట్ చేసానో లేదు, మిషన్ సూది విరిగిపోయింది. ఇక ఇంట్లో కూడా సూదులు కూడా ఏమి లేవు, మిషన్ సూదులు. ఇక తెచ్చుకోవాల్సి వచ్చిందనమాట. ఇంకా బయటికి వెళ్ళి మిషన్ సూదులు తెచ్చుకొని ఇంకా సరే భోజనం అయితే చేసి ఒకసారి మిషన్ కుట్టచ్చులే అని ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే ఆయిల్ పెట్టేసాను, ఆయిల్ కాగిపోతుంది. ఆమ్లెట్కి అయితే ఎగ్ అయితే ఉంది, ఇంకా అదైతే వేసుకుంటున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేయట్లేదండి, ఉట్టిగానే వేసుకుంటున్నాను. అదే మా పండు ఉంటే తప్పనిసరిగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అడుగుతాడు ఆమ్లెట్లోకి. ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేయమంటాడు అనమాట. ఇంకా నేనైతే ప్లెయిన్గానే వేసుకుంటున్నాను. ఇప్పుడు పండు అయితే అలవాటు అయిపోయి చేతంపు లేకపోతే ఏంటోగా ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి ఎరగడు అనమాట. నేను లేనిదే ఇవాళ అయితే సాహసం చేసినట్టే, నేను ఇంకా పండుగ ఇద్దరం చేసినట్టే అండి, వాడు ఒకడే కాదు. ఎందుకంటే నేను కూడా వదిలి ఎప్పుడు ఉండలేదు. ఇక ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇక భోజనం అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా భోజనం చేసి మిషన్ అయితే పెట్టచ్చులే అని చెప్పేసి అప్పటికే 2 అట్ట అయిపోయింది టైము. ఇంట్లో పని చేసుకొని మిషన్ చూసుకునే బట్టి సూది అయితే ఇరిగిపోయింది. ఇంకా సూది తెచ్చుకొని ఇంకా ఆమ్లెట్ వేసుకొని తినేబట్టికి ఇంకా టైం అయితే 2 అయితే అయిపోయింది. ఎప్పుడు కూడా మిషన్ సూదులు అనేది స్టాక్ అయితే ఉంటుందండి, తెచ్చుకుందామని అశ్రద్ధతో ఇక ఊరుకున్నాను. ఇంకా తీరా చూస్తే ఆ ఒక్కరోజే 2-3 సూదులు అయితే ఇరిగినాయి అనమాట. అందుకని చెప్పేసి అయిపోయినాయి. లేకపోతే 2 సూదులు ఉన్నాం కానీ నేను తెచ్చేసుకునేదాన్ని. అయినా ఆరేసిన బట్టలు అయితే తీసుకొచ్చాయండి. చూడండి, ఒక గుట్టల్లో ఉన్నాయన్నమాట. ఇవి అయితే మడతేయాలి 2 డేస్ నుంచి. ఇంకా బట్టలు అయితే మడతలేదు. నిన్న వర్షం వచ్చింది కదా, ఇంకా బట్టలు కూడా కొన్ని తడిసిపోయినాయని మళ్ళీ రెండోసారి మిషన్లో వేసాను. ఇంకా అవైతే ఆరిపోయినాయి, ఇవి మడతేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజులు చేతి పని చేయాలండి. పప్పు అయితే పోసా కదా, కడిగేసాను అనమాట. గ్రైండర్ అయితే వేయాలి. ఇప్పుడు గ్రైండర్ వేసుకుంటూ వంట అయితే చేయాలి. పొయ్యి మీద పాలు అయితే కాస్తున్నాను. ఇది వచ్చేసేసి అట్టికి బియ్యం, పప్పు, ఇంకా మెంతులు వేసాను. పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటారండి కొంతమంది, ఇంకా ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే మెంతులు అయితే వేస్తాను. ఎగ్స్ అయితే ఉడకపెట్టేసాను, కొంచెం చల్లారితే వలవచ్చు. ఇవి వచ్చేసి ఫ్రై చేద్దామని చెప్పేసి కొంచెం ఉప్పు కారం వేసేసి ఫ్రై చేస్తాను. పండుగలు అయితే ఇంకా రాలేదు. టైం వచ్చేసి 6 అట్లా అవుతుంది.
నేనైతే పప్పు రుబ్బేటప్పుడు ఉప్పు అయితే వేయనండి, ఉప్పు వేయను, తర్వాత వేస్తాను అనమాట. అయితే నేను కొంచెం గారికి అయితే తీసుకుందాం అని చెప్పేసి ఉప్పు అయితే వేసాను. ఇంకా తర్వాత ఇడ్లీ రవ్వ అయితే కలుపుతారనమాట. ఇక ఇడ్లీ రవ్వ నానపెట్టేసేసి ఇప్పుడు వచ్చేసి బియ్యం అయితే కడిగి పెట్టాను. టైం వచ్చేసి 6:37 అయితే అవుతుంది. ఇంకా రాలేదు, వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఈవినింగ్ అయ్యే కొద్దికి కూడా ఇంకా ఎప్పుడు వస్తారని చెప్పేసి ఇంకా వాడైతే ఎలా ఉంటున్నాడో ఏమో కానీ నేనైతే పద్దాక వాడిని తెలుసుకోవడమే సరిపోతుంది. ఇక మార్నింగ్ అయితే పాలు కాసానండి. ఈవినింగ్ కూడా ఒకసారి అయితే పాలు అయితే వేడి చేస్తాను, ఎందుకంటే వేసవికాలం కదా విరిగిపోతాయి అని చెప్పేసి ఇంకా అలా అయితే చేస్తాను. తోటకూర అయితే ఉందండి, అది అయితే తాలింపు చేద్దామని చెప్పేసి తాలింపు అయితే వేస్తున్నాను. తోటకూర ఫ్రై అయితే చేద్దామని. ఇంకా ఈ రోజైతే ఎండ కూడా ఎక్కువగానే ఉంది, ఎట్ట తట్టుకుంటున్నాడో ఏమో మరి. ఫంక్షన్కి అండి వెళ్ళింది పండు అయితే. ఇంకా మా అత్తగారు వాళ్ళ ఊరు వెళ్ళి అటు నుంచి అటు మళ్ళీ ఫంక్షన్కి అయితే వెళ్తారు. ఇప్పుడైతే ప్రజెంట్ మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాడంట, ఇంకా అక్కడి నుంచి బయలుదేరలేదు. ఇంకా తోటకూర అయితే ఫ్రై చేద్దామని చెప్పేసి నేను తాలింపు అయితే వేస్తున్నాను. తోటకూర ఫ్రైలో నేను ఉల్లిపాయ కూడా వేసుకుంటాను. వెళ్ళింది ఫంక్షన్కి అయినా అక్కడైతే పెద్దగా ఏం తినడండి, ఆరబాటమే తప్పనిచ్చి ఇంకా పెద్దగా ఏం తినడు. వచ్చేపాటికి కొంచెం వేడిగా అయితే వంట చేసి ఉంచామంటే ముద్ద తింటాడని చెప్పేసి ఇక వంట అయితే నేను చేస్తున్నాను. ఈ తోటకూర అనేది రైతు బజార్లో తీసుకొచ్చాము, అయినా సరే ఇంకా ఎల్లంటైనా అట్లానే ఉంటుందిలేండి. తోటకూర అనేది ఏర్లతో పీకేసి ఇచ్చేసారనమాట. ఆ ఏర్లు కొన్న మట్టి ఇంకా ఇసుక లాంటిది అట్లానే ఉండిపోయింది. అందుట్లో వర్షాలు అయితే పడుతున్నాయి కదా, ఇక ఆకుల మీద కొంచెం ఇసుకగా ఉంది. 2-3 తడవలు అయితే జాడిచ్చిన తర్వాత నేనైతే కోస్తాను. కోసి అయితే ఎప్పుడు నేను కడగను. ఇక గ్రైండర్ అయితే వేసేసాను. రవ్వలు అయితే కలుపుతున్నాను అండి, ఇడ్లీ రవ్వ అయితే కలుపుతూ ఉన్నాను. ఈ లోపు అయితే పండు వాళ్ళు వచ్చేసారనమాట ఊరు నుంచి. ఇంకా వాడు వచ్చేపటికి టైం వచ్చేసి 9:30 అయ్యింది. మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి ఈవినింగ్ వచ్చేసి 9:30కి అయితే ఇంటికి వచ్చారు. ఇంకా స్నానం అయితే చేయమని చెప్తా ఉన్నాను. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి. బాయ్ అండి, బాయ్.